ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. ఈ క్లాసెస్ యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ నుంచి తిరుగుతూ ఎక్కడికి వెళ్తూ మళ్ళీ ఎక్కడికి వస్తూ రాగానే క్లాసులు తీసుకుంటున్నాను నేను. నిన్న నెల్లూరులో థియోసాఫికల్ సొసైటీలో ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ క్లాస్ చెప్పి ఇక్కడికి వచ్చాక క్లాస్ చెప్పాక హైదరాబాద్కి వెళ్ళా. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాగానే క్లాస్ తీసుకుంటున్నాను నేను. గొప్ప కోసం కాదు, నేను ఈ క్లాసెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో దాన్ని బట్టి మీకు అర్థం కాకపోతే ఇంకా మీకు అర్థం కాదు, ఇంకా మీకు ఈ జన్మలో అర్థం కాదు నేను ఎంత ప్రాముఖ్యత వీటికి ఇస్తున్నాను. మరి అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్తున్నటువంటి క్లాసెస్ మీరు రాత్రి పొగలు మళ్ళీ దాన్ని విని నోట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. జీవించే విధానం చెప్తున్నాను నేను. జీవించే విధానం వింటే రాదు, జీవిస్తే వస్తుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్. అంచేత ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. ఈ 5-6 రోజుల్లో మీరు పడుకోవటమా, ఏం తింటున్నావు, పడుకోకపోతే కొంపలు ఏమీ అంటుకుపోవు. నాకెక్కడ టైం దొరుకుతుంది పడుకోవటానికి? 350 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 350 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ నార్మల్గా మీకు చెప్తున్నాను నేను. గొప్ప కోసం చెప్పటం లేదు, మీరు గమనించటం లేదు దాన్ని అని చెప్తున్నాను నేను. యు ఆర్ టేకింగ్ ఇట్ సో క్యాజువల్లీ. అంటే ఏం పని పాట లేకుండా ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను, తోచక వెళ్ళానని. ఇంకంటే నాకు చాలా ఓపిక ఉంది. సింహబలుణ్ణి కనుక హార్ట్ చాలా కరెక్ట్గా ఉంది, బ్లడ్ చాలా కరెక్ట్గా ఉంది. అవునా? ఉందా కరెక్ట్గా? లేదు కదా. మరి మీకేంటిట? ఆ సీరియస్నెస్ కోసం చెప్తున్నాను నేను. ఈ క్లాసులకి కొంతమంది నేను స్పెషల్గా అడిగితే వాళ్ళ పనులు మానుకుని వచ్చారు. మాస్టారు మీరు రమ్మన్నారు కదా అని వచ్చారు. ఎందుకు రమ్మని ఉంటాను వాళ్ళని తోచక. ఇంకో 2 వస్తే బాగుంటుంది మనకి మెంబర్స్. చూడండి లోపలికి వచ్చేయండి వేణుగోపాల్ గారు, టైం ఉంటే. ఎందుకంటే ఐ థాట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకేనా, మీకు కదా, మీకు రమ్మని చెప్పటం లేదా? నేను ఎంతమందితో చెప్పాను, వందలాది సంఖ్యలో రండర్రా బాబు అని. వచ్చారు మీరు, చాలా అదృష్టవంతులు, అందులో డౌటే లేదు. రాని వాళ్ళు రాసుకోండి. అది 5-6 సంవత్సరాల తర్వాత ఏడుస్తారు వాళ్ళు. వెక్కి ఏడుస్తారు రాలేకపోయాము అని. కానీ వచ్చిన వాళ్ళు ఇంకా ఏడుస్తారు చెప్పింది చేయకపోతే. రాలేకపోయాము అనేటటువంటి వాళ్ళు సరే ఏడుస్తారు. కానీ వచ్చి చెప్పింది మీరు నేర్చుకోలేకపోతే ఇంకా మీ బాధ దేవుడికి చెప్పుకోవాలి. ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. అందులో శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను, మనిషి గురించి నేను మాట్లాడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యూటన్ గురించి మాట్లాడితే ఎన్నిసార్లు చెప్తానో, న్యూటన్ ఎలా ఉండేవాడో నాకు తెలీదు. పుట్టిగా ఉండేవాడు, పొడుగ్గా ఉండేవాడు, సన్నగా ఉండేవాడు, కోపంగా ఉండేవాడు. కానీ న్యూటన్ గురించి నేను మాట్లాడితే దేని గురించి మాట్లాడుతున్నాను? ప్రకృతి నియమాలకి ఆయన ఇచ్చినటువంటి దోహదం. ఏం చెప్పాడు ఆయన? ఆ నియమాలు మనకి జీవించటానికి సైన్స్లో ఉపయోగపడుతుంది. న్యూటన్స్ లాస్ లేకపోతే అసలు ఈనాడు సైన్సే లేదు. సరే, ఇంకా ఈ చివరికి వస్తే న్యూటన్ తర్వాత ఐన్స్టీన్, ఈ మధ్యలో అనేక మంది సైంటిస్టులు. అందరు సైంటిస్టులే నేను చిన్న చూపు చూడటం లేదు, చూడలేము కూడా. అంటే ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా ఇంకో సైంటిస్టులకి అది తెలీదు. ఆ సైంటిస్ట్ చెప్పిందే విని అవన్నీ కలుపుకుని ఆ విద్య నేర్చుకుంటున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? సైన్స్లో ఒక సైంటిస్ట్ కనిపెట్టింది ఇంకో సైంటిస్ట్ కనిపెట్టాడు, కనిపెట్టిందని నవ్వుతారు.
సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టాను అంటే అది ఖచ్చితంగా కొత్త నియమం అయి ఉండాలి. ఇదివరకటి సైంటిస్టులు ఎవరికి తెలియందే అయి ఉండాలి. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, అది వేరే విషయం. చిన్న విషయం కనిపెట్టినా, పెద్ద విషయం కనిపెట్టినా సైంటిస్టులు ఎప్పుడు అంతవరకు వారి విషయములో ఎవరికీ తెలియంది కొత్తది చెప్తారు. అవునా? మరి ఆధ్యాత్మిక జగత్తులో గురువులు కొత్తది చెప్తారు తప్ప పిచ్చివాళ్ళలాగా ఎప్పుడో ఎవడో చెప్పింది చెప్తారు అనే భ్రమ మీరు వదులుకోవాలి. ఆధ్యాత్మ విద్య కూడా ఒక విజ్ఞానం, ఒక సైన్స్. ఎటువంటి సైన్స్ అంటే ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. మరి అటువంటి సైన్స్ చదువుకోవటానికి ఎంతమంది గురువుల దగ్గర, ఎంతమంది సైంటిస్టుల యొక్క నాలెడ్జ్ మీరు ఉపయోగించుకొని ఈనాడు సైంటిస్ట్ అవుతున్నాడు? ఒక సైంటిస్టా, రెండు సైంటిస్టులా? లేకపోతే ఈనాటి వరకు వచ్చినటువంటి ప్రతి సైంటిస్ట్ చెప్పింది విని అర్థం చేసుకుని సైంటిస్ట్ అవుతున్నాడు. అవునా? చెప్పింది అర్థమైందా అందరికీ? ఒక సైంటిస్ట్ చెప్పింది మాత్రమే వినడు వాడు. మరి ఆధ్యాత్మిక విద్యలో ఇంతమంది గురువులు వస్తే ఏ గురువు ఏం చెప్పాడో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఉన్నారు. అందరు గురువులు చెప్పింది నేర్చుకోవాలి అనేది అర్థం కావటంలే. సైన్స్లో ఇప్పుడు కొత్త డిస్కవరీ వచ్చింది అనుకోండి, ఫిజిక్స్లో కలపమా ఫిజిక్స్లో? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇయర్ చదివేవాడికి ఆ సబ్జెక్ట్ చెప్తాం. మరి ఆధ్యాత్మిక విద్యలో మీ ఉద్దేశం ఏంటి? వీళ్ళందరూ కూడా ఒకే విషయం చెప్పడానికి పని కట్టుకుని తోచక, లేకపోతే మీ మీద అమితమైనటువంటి ప్రేమ వచ్చేసి మీలాంటి గొప్పవాళ్ళు దొరకరు, అబ్బో వీళ్ళకి అసలు కోరికలు లేవు, ఏమీ లేవు, మా గురించే జీవిస్తున్నాడు వీళ్ళు అని వచ్చారా? కాదు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ఇవ్వటానికి వచ్చారు మానవ జాతికి. ఒక సైంటిస్ట్ ఇచ్చింది ఇంకో సైంటిస్ట్ చెప్పడు. మరి ఒక గురువు ఇచ్చింది ఇంకో గురువు చెప్తాడనే భ్రమలో ఎందుకు జీవిస్తున్నారో నాకు ఇప్పటికే అర్థం కాదు. మీరు ఏం నేర్చుకుంటున్నారో ఈ గురువులతో, ఈ గురువుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను, ఈసారి నేను హిమాలయాల నుంచి వచ్చాక ఆర్కే యోగాను ఒక కొత్త యోగా ప్రపంచానికి అందిస్తాను. కానీ మీకు అందిస్తాను అనే దాంట్లో ఉండకండి. ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు ఆర్కే యోగాని ఏం చెప్తారు మీరు? బూడిదిలో పూసిన పన్నీర్ అవుతుంది. నా పన్నీరు చాలా కాస్ట్లీ అవుతుంది, చాలా కాస్ట్లీ పన్నీర్. అది అనేక గురువుల సమన్వయం. అంచేత మీకు 3 నెలలు ఖచ్చితంగా టైం ఉంది. మీ యాక్టివిటీస్ కావాలి, రికార్డెడ్ యాక్టివిటీస్ కావాలి, పద్ధతిగా ఉన్నటువంటి యాక్టివిటీస్ కావాలి. ఎవరికి ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. కొంతమందిని సంజీవిని చూసుకోమన్నా, వాళ్ళు ఇంకోటి చూసుకోవద్దు. కొంతమందిని గాయత్రి గురించి చేసుకోమన్నా, వాళ్ళు అది తప్ప ఇంకోళ్ళు చేసుకోగలరు. కొంతమందిని దత్తుడు గురించి చూసుకోమన్నాను. ఖచ్చితంగా దత్తుడిని చూసుకునేటటువంటి వేరే గ్రూపు నేను రెడీ చేసుకుని ఉన్నాను. ఆ గ్రూప్కి చెప్తాను నేను. మరి ఈ దత్త గ్రూప్ ఏమవుతుంది? ఐ డోంట్ నో. మీ యొక్క యావ బట్టి ఎమ్మెల్యే ఒకడు ఇంటర్వ్యూ ఇవ్వలేదనుకోండి, మీరేమో మీ అబ్బాయి ఉద్యోగం రికమెండేషన్ చేసుకోవటం, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. వాడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మిమ్మల్ని పొమ్మంటే మళ్ళీ వెళ్తారా, లేకపోతే అమ్మాయి వదిలేసుకుందాం అంటారా? చచ్చినట్టు కుక్కల్లాగా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు కాదా? గురువులకి ఏం కర్మ పట్టిందయ్యా మీ చుట్టూ తిరగటానికి? తిడుతున్నానని అనుకోకండి, మీకు అర్థం అవ్వాలి. అది యు ఆర్ ఎక్స్పెండబుల్. ఎక్స్పెండబుల్ అంటే అర్థమైందా? మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళ పని జరుగుతుంది. మీరు వాళ్ళని పట్టుకోవాలి. క్లియర్? కోపంతో అంటారులే అమ్మ, అది అర్థం చేసుకోండి. మీకు ఆ విషయాలు అర్థం కావటంలే. మీరు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు గురువుల్ని. తీసుకోండి, నాకేం అభ్యంతరంలే. కానీ హిమాలయాల నుంచి వచ్చాక మాత్రము ఇలా ఉండను నేను. కొంచెం పగద్ధనులు అర్థం అవుతున్నాయి కదా, కొంచెం వేరే రకంగా ఉంటుంది నా అప్రోచ్. ఆ మనుషులలో మిమ్మల్ని చేర్చటానికి ప్రయత్నం అన్నది అర్థమవుతుందా?
అందుకని అందరినీ రమ్మంటున్నాను. టైం ఉన్నవాళ్ళు రండి. తర్వాత మళ్ళీ మీరు కేవలం ఏమనుకుంటారంటే ఈ మాస్టర్ మాకు తెలుసు అని చెప్పుకోవటమే మిగులుతుంది. నేను చెప్పుకుంటాను ఇందిరాగాంధీ నాకు తెలుసని, కానీ నాకు ఇందిరాగాంధీ తెలుసు, కానీ ఇందిరాగాంధీకి నేను తెలియనే. వచ్చిన గోల అది. గురువుల పేర్లు మీకు తెలుసు, మీరు గురువులకి తెలియదు. ఇంకేంటే ఈ చేతనత్వంలో గురువుల వరకు మీ స్పందనలు వెళ్ళటానికి తగిన ఆలోచన విధానం లేదు. అది నేర్పుతున్నాను నేను చాలా జాగ్రత్తగా. ఈ క్యాంపులో మీకు అది నేర్పుతున్నాను నేను. అంటే మీరు చేస్తున్నటువంటి పని, మీ యొక్క ఆలోచన హిమాలయాలలో ఉన్నటువంటి గురువుల వరకు వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు స్పందించరు. సెల్ మోగకపోతే ఏం చేస్తాం? నాతో చాలామంది వచ్చి అంటారు, మాస్టరు సెల్ అవుట్ ఆఫ్ రీచా, బిజీయా, లేకపోతే టెంపరరీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుందండి అని. గురువుల సెల్స్ అలాగే ఉన్నాయి, టెంపరరీ స్విచ్డ్ ఆఫ్. మీదేమీ వెళ్తానులే అక్కడికి. కానీ నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే ఈ 5 రోజులలో చెప్పింది మళ్ళీ మళ్ళీ వినండి. మీకు అర్థమైపోయింది అనుకోవద్దు. ఇక్కడ నేను చెప్పిన ప్రతి లెక్చర్ని మీరు మళ్ళీ 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 వింటని నేర్చుకోండి. మీరు ఎప్పుడు పడుకుంటారో నాకెందుకు? పడుకోవటానికి వచ్చారా ఇక్కడికి? ఎప్పుడు తింటారు? తినటానికి వచ్చారా? ఇది నేర్చుకోవటానికి వచ్చారు. ఇంచేతంటే ఒక లెక్చర్కి రెండో లెక్చర్కి ఖచ్చితంగా ఒక సమన్వయం ఉంటుంది. ప్లస్ నా అన్ని లెక్చర్లకి ఎప్పుడు సమన్వయం ఉంటుంది, మీరు చూసుకోగలిగితే అది వేరే విషయం. కానీ ఈ లెక్చర్స్లో చాలా విశేషమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటే కొంతమంది ఏమంటారంటే, మాస్టర్ మేము మీతో పాటు హైదరాబాద్ వచ్చేసేదా? మీరేగా రమ్మన్నారు. నేనే వాడిని రమ్మంటానికి పొమ్మంటానికి. మీకు హైదరాబాద్ పోవాలంటే పొండి. భావం అర్థమవుతుందా ఎందుకంటున్నాను? ఇక్కడికి వచ్చి ఈ విషయం విన్నాక కూడా నీకు హైదరాబాద్ వెళ్ళటానికి టైం ఉంది అంటే ఇక్కడ నువ్వు విలువ ఇవ్వలేదంటే అందులో నన్ను అడుగుతున్నావు. మీ తప్పులు చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి తప్పులు చెప్పటం లేదు నేను. మీకు నిరంతరము కూడా మీ గొడవల్లో మీరు ఉంటున్నారు. నా ప్రమోషన్ వస్తుందా రాదా? మా ఆఫీసర్ నన్ను కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాడా చేయడా? మా అమ్మాయికి ఉద్యోగం వస్తుందా రాదా? మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా అవదా? అవుతుందబ్బా, నా దగ్గరికి వచ్చాక అవ్వకుండా ఏమవుతుంది? చెప్పాగా, నా దగ్గర 2 మాఫియా లీడర్స్ ఉన్నారు. ఒకడు సిద్ధి సాయి. ఆ మాఫియా లీడర్స్కి ముందు ఏముంది, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోరా అని ఫలానా అబ్బాయి తీసుకొచ్చి వాడు చెప్తే చచ్చినట్టు చేసుకుంటారు వాళ్ళు. అంటే నా జోలికి వచ్చి అనవసరంగా అలాంటి చిన్న చిన్న వాటికి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు చాలా బిజీ పీపుల్. మళ్ళీ పెళ్ళికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఉంటుంది కదా, చాలా పనులు ఉంటాయి మీకు. పని లేని వాడిని నన్ను హిమాలయాలకి పొనివ్వండి. అక్కడ నుంచి రిటర్న్ అవుతాను అవునా అనేది మీ కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు అన్న రావట్లేదు, మాస్టర్ పుస్తకం చదవాలి అంటే ఎవరు నిలుగుతారు వెళ్ళి మీరు ఎవరికి లేదు రాలేదు, మీకు అది రావాలి. గురువు క్షణాల గురించి చెప్తున్నాడు, మీకేదో ఏమీ అర్థం కాలేదు. ఖచ్చితంగా గాయత్రి, భాగవతము, లలిత, మనము ఈ గీత భాగవత స్టడీస్ మారాక ఈ మార్పులు వస్తున్నాయి. కొత్త విగ్రహాన్ని కనిపెట్టారు, ఇంకా మరి పూర్ణాహుతి అవలే ఇంకా. కానీ ఇందులో నన్ను చాలామంది అడిగారు, మాస్టారు మరి పూర్ణాహుతి అయిపోయాక మానేయవచ్చా? అసలు నేను మొదలెట్టమంది ఇప్పుడే మానే. ప్రపంచాన్ని మార్చాలిరా నాయన, మహాభారత యుద్ధం జరుగుతుంది. ఈ మానవ జాతిని అన్నిటినీ కూడా గీతా భాగవతం చదివేటటువంటి వ్యక్తులుగా మార్చాలి అంటే మేము మానేస్తాము. ఎప్పుడు మానేయాలో అంటే నువ్వు మానేయరా బాబు, నన్ను ఎందుకు విసిగిస్తారు మీరు? ఎప్పుడు నన్ను అడుగుతారు కూడా, మీరేగా మానేయమన్నారని తర్వాత చెప్తారు. మానే ప్రపంచం అంతటికి ఈ గీత యొక్క సందేశాన్ని. ఏంటి గీత యొక్క సందేశం? సబ్జెక్ట్ అర్థమవుతుందా ఎందుకు ఇది చెప్తున్నాను? మనం పూర్ణం చేసుకోబోయేది ఏంటి? గీత యొక్క సందేశం అసంభవాన్ని సంభవం చేయటం. ఏంటి అసంభవం? ఓపెనింగ్లోనే స్టార్టింగ్లోనే పోజు కొడతాడు అర్జునుడు, రథం స్థాపయమేచ్యుత కైర్మయా సహ యోధ్యవ్యం అస్మిన్ రణసముద్యమే.
నాతో యుద్ధం చేయటానికి దమ్మున్న వాళ్ళు ఎవరు? పోజు శ్రీకృష్ణుడితో అహంకారం. శ్రీకృష్ణుడు తక్కువ తిన్నాడా ఏంటి? తీసుకెళ్ళి ఆ నలుగురు ఉన్న చూడబెట్టాడు. ఏ నలుగురు? ఎవరిని చూస్తే వీడికి భయం. పోజ్ ఏం కొట్టాడు అంటే నాతో యుద్ధం చేస్తాడు, చూస్తా నేను, నా రథాన్ని అక్కడ పెట్టు. అయిపోయింది వీడికి. మనలో కూడా, మనలో అంటే గురువుల యొక్క శిష్యులు, ప్రతి సంస్థలోని ఈ అహంకారాన్ని చూస్తాను నేను. మాకే అంతా వచ్చు, మాకే అంతా తెలుసు, మా గురువుకి అంతా తెలుసు. యువర్ గురు ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద అఖండ గురు సత్తా. సైంటిస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే న్యూటను ఉండాలి, ఐన్స్టీన్ ఉండాలి, అండ్ ఆల్ అదర్ సైంటిస్ట్స్ ఉండాలి. ఏ ఒక్క సైంటిస్ట్ నువ్వు తీసేసినా ఫిజిక్స్లో ఆ సబ్జెక్ట్ మీకు పోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఫిజిక్స్లో కొత్త సైంటిస్ట్ కొత్త ఫార్ములాలు ఇస్తే అది ఫిజిక్స్లో కలుపుకోవాలి. మీరు ఎంత నిశ్చింతగా బతకండి, నాకు టైం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళతో కష్టం పనిచేయటం. అంటే సో స్లో. కుటుంబాలు ముఖ్యం, నాకు నా గురువు ముఖ్యం. అందుకే మొట్టమొదట అక్కడ నేను చెప్పింది మీకు గుర్తు రాలేదు. కబీర్ దాస్ దగ్గర మీరు నేర్చుకుని సీసే గురు ఇచ్చేసినా కూడా, తల ఇచ్చేసినా కూడా నీకు గురువు వస్తే నీకు చాలా చౌకగా దొరికాడయ్యా గురువు. మీకు ప్రాణాలు ఎక్కడిస్తారు? సిద్ధి సాయి దగ్గరికి ఒకడు వచ్చాడు ఆత్మజ్ఞానం కోసం. అది కూడా ఏంటి, టు అండ్ ఫ్రో మాట్లాడుకుని వచ్చాడు. ట్యాక్సీ లేవనుకుంటా, ఏదో దేని మీద వచ్చాడు, జట్కా బండి మీద వచ్చాడు. టు అండ్ ఫ్రో మాట్లాడు. ఆత్మజ్ఞానం ఇచ్చేయండి. సాయికి మరి చేత లేదు ఆత్మజ్ఞానం ఎలా ఇవ్వాలి ఆయనకి. కానీ సాయికి గొక్కుని ఏమొచ్చిందంటే 5 రూపాయలు అవసరం వచ్చింది. వీడు ఆత్మజ్ఞానం అడుగుతూ ఉంటే, గురువులు ఉంటారు, మీరేమో అంత గొప్ప విషయాలు అడుగుతూ ఉంటే, మీరేమో కుండల్ని అది నేర్చుకోవాలని వస్తే నేను చెప్తున్నా. అలాగే సాయి దగ్గరికి వాడు వచ్చాడు, వచ్చి ఆత్మజ్ఞానం కావాలన్నాడు. ఈయనకి 5 రూపాయలు కావాలి వచ్చాయి. పిలిచేవాడు, 5 రూపాయలు అప్పు అడుగు అన్నాడు. వెళ్ళాడు, తాళం. మళ్ళీ ఇంకోటి దగ్గరికి పంపించాడు, తాళం వేసింది. 3వ వాళ్ళ దగ్గరికి పంపించాడు, తాళం వేసింది. వీడికి గోల, రేటు పెరిగిపోతుంది, మీటర్ రేట్ కాదు లేదే ఏంటి, టాంగా మాట్లాడుకుని వచ్చాను కదా, వాడు టు అండ్ ఫ్రో 2 అవర్సే ఉంటానన్నాడు, నువ్వు ఇవ్వడటం. వాడు వెళ్ళి మళ్ళీ తాళం వేసి ఉందని చెప్పడానికి 1 గంటనే పట్టి ఉంటుంది కదా పల్లెటూళ్ళలో. అలా సాయి పంపించిన వ్యక్తి దొరకడుగా. వీడికి బీపీ రైజ్ అయిపోతుంటే సాయి ఉందంటే నీ జేబులో 50 రూపాయలు ఉన్నాయి, అన్నీ 5 రూపాయలు నోడే. 5 రూపాయలు నువ్వు నాకు ఇవ్వలేకపోయావు, నీకు ఆత్మజ్ఞానం కావాలి. మీరు చేసే తప్పదే, మీకు ఆత్మజ్ఞానం ఒకలే. ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానం అడగండి. మరి మా పనిలో ఏం చేయాలి? వదిలేయాలా? ఆత్మజ్ఞానం గురువు వదలమనేంత వరకు మీ పనులు మీరు చేసుకోవాల్సిందే, కానీ మీ పనులుగా కాదు, గురువు మీకు ఇచ్చినటువంటి బాధ్యతగా చేసుకోవాలి. అలా చేస్తున్నాము మనం. గురువు పిల్లకపోతే, గురువు పెళ్లి చేయకపోతే అమ్మాయికి, గురువు అబ్బాయికి ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేయాలి? గురువు ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఏం చేయకలే. ఇంచేత ఈ పని అంతా గురువుది, నీది కాదు. నువ్వు ఆ ధైర్యంగా జీవించగలిగితే, నువ్వు నీ పని చేసుకుంటూ ఉంటే ముందాడు నిన్ను. ఇదంతా ఒకసారి రామకృష్ణ ఊపు వచ్చేసిన, అయినా రామకృష్ణ చెప్తే ఊపు ఎక్కడ వస్తుంది? మేము చెప్తేనే రాలే వీళ్ళకి. ఆఫ్టర్ ఆల్ రామకృష్ణ మేమే కదా పంపించాను, వాళ్ళలో అహంకారం ఉన్న గురువులు అనుకుంటూ ఉండొచ్చు కూడా. నేను రేపు తెచ్చి మీకు చెప్తాను నేను ఏ గురువు ఇలా అనుకున్నాడు. గ్యారంటీగా అనుకుని ఉంటాడు ఎవరో గురువు. మేము చెప్తేనే వినలేదు, ఈ రామకృష్ణ చెప్తే ఏమి వింటారు? భావం అర్థమవుతుంది. ఈ క్లాసుల యొక్క విలువ కేవలము గురువుల యొక్క కార్యక్రమాన్ని చేయటానికి మా జీవితం ఇచ్చేస్తున్నాము అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవ్వటం చాలా తెలియ కదా. బాధ్యత నిర్వర్తించాలంటే మీరు ఏడవాలి, కానీ ఉన్నది ఎలా ఉన్నా కూడా ఓకే నువ్విచ్చావు, అది మాకేమీ తొందర లేదు అనే మానసిక స్థితి. ప్రయత్న లోపం ఉండకూడదు, దాన్ని నిష్కామ కర్మ అంటాం. పని చెయ్యాలా? ఎలా చేయాలి?
అబ్బో అది జరగకపోతే ఎట్టా అని. నా జీవితంలో మీకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి అలాంటివి. చాలా గొప్ప ప్లాన్ వేసుకుని ఉంటాను నేను. సడన్గా ఎవడో ఒక అనామకుడు వచ్చి అంటాడు పోయి అంటాను నేను. ఎవరిని? అనామకుడిని కాదు, నన్ను. పోతా అక్కడి నుంచి. పోయి పని మానేస్తానా? పని ఎప్పుడు మనం చచ్చినా మనం. ఆ దమ్ము ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి క్లాసులు అర్థమవుతాయి. ఏంటి చెప్పాను నేను? సీస్ దియే గురు మిలే. సీస్ అంటే తల, సీస్ దియే ఇస్తే గురు మిలే తో భీ సస్తా జాన్. అమ్మయ్య మా గురువు దొరికాడు, ఇంకా చాలు. ఇంకా ఈ బాధ్యతలంతా ఆయన చూసుకుంటాడు. నోటితో చెప్పాల్సింది, మీ ఆచరణతో చెప్పండి. మీ ఆచరణ అలా ఉండాలి. నిష్కామ కర్మయోగం. కానీ నిష్కామ కర్మయోగంతో చేస్తూ ఏడుస్తూ కూర్చుంటే లాభంలే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధస్వ. నీ జీవితంలో నువ్వు ఈ ఉద్యోగం చేస్తూ ఉంటే 100% కరెక్ట్గా ఉద్యోగం చేయి. నన్ను చాలామంది అడుగుతారు, మాస్టారు మరి లంచాలు అవి తీసుకుంటున్న చోట మేము ఉద్యోగం చేయలేము. నువ్వు ఏ పని చేయలేవు ఈ వంక అన్నమాట. లంచం తీసుకోకుండా నీ డిపార్ట్మెంట్ని నడిపించాల్సిన బాధ్యత నీదా, నీ బాస్దా? ఎవరిది? అదే ఆయన హెడేక్, నీకెందుకు? మరి ఎన్ని వేషాలు వేస్తాం అంటే ఏంటన్నమాట? ఏదో విధంగా బాధ్యత నుంచి తప్పుకోవటానికి గురువుల పేరు చెప్పుకొని తప్పుకుంటున్నారు మీరు అన్నది అర్థం చేసుకోండి. నేను కాలేజీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మా ప్రిన్సిపాల్ మీటింగ్ వేసి పిల్లలు కాలేజీకి రావటం లేదు అనేవారు. నేను ఒక్కడనే అనేవాడిని. దట్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. పిల్లలు కాలేజీకి వస్తారా రారా మై రెస్పాన్సిబుల్. మీరు నాకు చెప్పాల్సింది ఏంటి అంటే నేను క్లాస్కి టైంకి వెళ్తున్నానా లేదా. నేను 24 ఏళ్ళు చేసిన ఉద్యోగంలో ఒక్కరోజు కూడా నేను కాలేజీకి వెళ్ళినప్పుడు క్లాసు మానలేదు. ఈ 24 ఏళ్లలో ఎప్పుడూ ఎక్స్ట్రా క్లాసు చెప్పలేదు. ఈ 24 ఏళ్లలో ఎప్పుడు కూడా సిలబస్ పూర్తి అవ్వలేదు అనే మాట నాకు ఎవరు ఏ పిల్లవాడు చెప్పలేదు. రికార్డ్ అనుకుంటాను నేను. ఇది నో ఎక్స్ట్రా క్లాసెస్. అంటే ఉన్న టైంనే నాకున్న బాధ్యత ఏంటి అంటే క్లాస్ టైంకి క్లాస్ వెళ్ళి పాఠం చెప్పడం. పిల్లవాడు వచ్చాడా లేదా, ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అవుతే నేనేం చేస్తా? హౌ ఆమ్ ఐ రెస్పాన్సిబుల్? ఎంత మూర్ఖంగా ఉన్నటువంటి కలెక్టర్స్ వాళ్ళు వస్తున్నారంటే ఓపెన్గా చెప్పే దమ్ము లేదు మనుషులకి. రికార్డు వినిపించండి అందరికీ. అమలాపురంలో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టాడు కలెక్టర్. ఎప్పుడు పెట్టాడు? ఫిబ్రవరిలో పెట్టాడు. రిజల్ట్స్ బాగా రావాలి. వస్తాయా? ఫిబ్రవరిలో అయితే ఎట్టా వస్తాయి? ఒక్కడే ఏం మాట్లాడలేట. నేను చెప్పాను, నువ్వు చెప్పలేకపోయావు. రిజల్ట్స్ గ్యారంటీగా 100% వస్తాయండి. మా కాలేజీ టీచర్స్ అందరికి కూడా కళ్ళు మూసుకుని ప్రతి వాడికి మార్కులేసి ఏం చెప్తాం? మేమేం చేయగలం? చదువు టీచర్ వల్ల రాదు, వస్తుంది. ఎప్పుడు అర్థమవుతుంది మూర్ఖులకి? ఎప్పుడు అర్థమవుతుంది మూర్ఖులకి? ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి టీచర్ వల్లే పాస్ అయిపోతే ఈ పాటికి అందరూ పాస్ అయిపోయి ఉండరు. క్యాబుల్ టీచర్ ఒక్కళ్ళేడా, వాడొక్కడో చూసుకునేవాడు. టీచర్ వల్లే అవ్వదు, స్టూడెంట్ వల్ల అవుతుంది. స్టూడెంట్ వల్ల అవుతుంది. ఇట్ ఈస్ ద స్టూడెంట్ హూ డిజర్వ్స్ ఇట్. అదే క్లాసులో అదే టీచర్ పాఠం చెప్తాడు, ఒకడికి 100% వస్తుంది, ఒకడు ఫెయిల్ అవుతాడు. మరంటే 100% వచ్చిన వాడు టీచర్ క్రెడిటా? ఫెయిల్ అయిన వాడికి ఇడుతూ ఉంటే ఫెయిల్ అయ్యేవరా నీ వల్ల అని. మరి 100% ఎవరి వల్ల వచ్చింది? మరి టీచర్స్ మాట్లాడరు. అదేంటో పిచ్చి పిచ్చి బాయ్కాట్స్ అవి చేస్తారు తప్ప. అందులో ఇంకో కొత్త రకమైనటువంటి హంగర్ స్ట్రైక్ వచ్చింది. పొద్దున్న టిఫిన్ తిని లంచ్ వరకు రిలే. పొద్దున్న టిఫిన్ తిని వస్తాడు వాడు, ఈ లోపల లంచ్ వరకు ఉన్నవాడు లేచిపోతాడు. వాడేంటి లంచ్ చేసి వస్తాడు. ఏంటో ఈ రిలే నిరాహార దీక్షలు ఏంటో, అది నిరాహార దీక్ష ఎలా ఇదో, దానికి పెద్ద పెద్ద బ్యానర్లు ఇచ్చుకునేటటువంటి సమాజం ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది ఎంత మూర్ఖంగా జీవిస్తున్నాం.
ఇంతమంది గురువులు స్పష్టంగా చెప్పేది ఏంటయ్యా బాబు అంటే, నీవు ఏమీ చేయలేవురా, నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నానని. మేము మీ లోపల ఉండి ఇదంతా చేస్తున్నాము. చాలా స్పష్టంగా చెప్తున్నారు గురువులు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నీ అహంకారం అది, నువ్వేమీ చేయటంలే. నీ లోపల ఉన్నటువంటి ఆ జీవితం, ఆ లైఫ్ ప్రిన్సిపల్ అది చేస్తుంది. నీ అహంకారంతో నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నా అని, అది వదులు. అహంకార రాహిత్యం. ఏ పనైనా పద్ధతిగా చేయండి, అహంకార రాహిత్యం చేయండి. దానికి ఏం చెప్పారు కబీర్ దాస్, గురు గోవింద దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు ఆప్నే గోవింద దియో బతాయ్. ఒక్కసారైనా మీకు భగవంతుణ్ణి చూడాలనిపించిందా? ఎవ్వడికి అనిపించదు. అనిపించిందా మీకు? అరవిందో అన్నాడు, నాకు గురువుని చూడాలనిపించింది, గురువు ద్వారా భగవంతుడిని చూడాలనిపించింది, ఇంకా అంతే. భగవంతుడిని చూసేంతవరకు నా దృష్టి ఇంకోవైపు వెళ్ళలేదు. మీకు ఎప్పుడో ఉత్తినే అర్ధరాత్రి పడుకున్నప్పుడు, లేకపోతే నలుగురు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు భగవంతుడిని చూడాలనిపిస్తుంది. లేకపోతే నేను ఇలా చెప్పాను అనుకో, మాకు అనిపిస్తే కనిపిస్తాడు, సర్వజ్ఞుడు. మనకి ఎందుకు కనిపించడం లేదంటే మీకు భగవంతుడు ముఖ్యం కాదు. అంచేత గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు బలిహారీ గురు ఆప్నే గోవింద దియో బతాయ్. మరి భగవంతుడిని ఎలా చూస్తావు నువ్వు? నీకు తెలియదుగా. నీ పక్కనే ఉండొచ్చు కాదు, నీలోనే ఉన్నాడని చెప్తున్నారు శాస్త్రాలన్నీ కూడా. ఏం గుర్తిస్తున్నారు? నీలోనే భగవంతుడిని. మరి అది ఎవడు చెప్పగలడు నీకు? గురువు చెప్పగలడు. మరి గురువుని అది అడుగుతున్నారా మీరు ఎవరైనా? అది అడిగే దమ్ము ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో రండి. ఇంకో దారి లేదు. నేను మీకు సైడ్ ట్రాక్ చేయను, నేను టైం లేదు నాకు సైడ్ ట్రాక్ చేయటానికి. మీకు ఇంకా సైడ్ ట్రాక్ అయ్యి మేము మామూలుగా ఇలాగే జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఈ క్యాసెట్స్ చాలు, అవే పుట్టించడానికి ఈ క్యాసెట్స్ చాలు. ఇంకోటి చెప్పాడు, ప్రేమించటం నేర్చుకోండి. పోథీ పడ్ పడ్ జమువా హువా న పండిత్ కోయ్. ప్రపంచం అందరూ కూడా పుస్తకాలు చదివారు, ఎవరికి పాండిత్యం రాలేదు. ఢాయి అక్షర ప్రేమకా పఢే సో పండిత్ హోయ్. ప్రేమించటం రాదు మనకి, వాసనలు ఉన్నాయి, కామం ఉంది కానీ ప్రేమ లేదు. నిజమైనటువంటి ప్రేమ ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమను పొందే యోగ్యత కూడా లేదు. యు కాంట్. చంపేస్తావు వాళ్ళని. నిజంగా నిన్ను ప్రేమించేవాడిని నువ్వు చంపేస్తావు. కృష్ణుడిని చంపారు, క్రైస్టుని చంపారు, విషమించి చంపారు, మా వీడికి విషమించి చంపారు, సాక్రటికి విషమించి చంపారు. మనుషులు చంపకుండా ఉన్న ఒక గురువుని నాకు చూపించగలిగితే నేను చాలా ఆనందిస్తాను నేను. ఎందుకంటే మీరు ప్రేమ భరించలేరు, మీకు తెలియదు ఆ సంగతి. యు జస్ట్ కాంట్. మీ ఈర్ష్య, మీ వేషాలు ఎలా ఉంటాయంటే, ఆ ప్రేమ అనేటువంటి సూర్యకిరణాలు అందరి మీద ఒకేలాగా పడతాయి. ఒకళ్ళ మీద ఎక్కువ, ఒకళ్ళ మీద తక్కువ ఏమి ఉండదు. కానీ నువ్వు స్పందించే దాన్ని బట్టి అనిపిస్తుందంటే, ఎక్కువ స్పందన ఉన్నవాడికి ఎక్కువ పవర్ ఇచ్చేశారు, స్పందన లేని వాడికి అసలు గ్రూప్ లేదు. గురువు తప్పు కాదు అక్కడ. ఎవరు తప్పది? మీ తప్పు. ఇవి ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క మూల స్తంభాలు. జ్ఞానయోగం ఇది. ఒక్క మాటలో దీని గురించి చెప్పుకోవాలంటే నిష్కామ కర్మయోగం. అది కబీర్ దాస్ జన్మ పరంపరలో శ్రీ శర్మాచార్య అనే చేతనత్వము ఆ 1250 సంవత్సరాల్లో ఈ విద్య నేర్చుకుంది. మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఈ విద్య? గురువు ఏంటి అంటే, మీరందరూ కూడా ఇదంతా నేర్చేసుకుని ఉన్నారు, మీ మోహాలు ఉన్నాయే దాంతో కొంపలు అంటుకుంటుంది. చేత మళ్ళీ మేము నేర్చుకుంటాం అనబాకండి. మీ జ్ఞానం ఉంది, మీరు కావాలంటే మీరు లెక్చర్ ఇవ్వండి నిష్కామ కర్మయోగం మీద, చూడండి ఎంత బాగా ఇస్తారు. ప్రాబ్లం నాకంటే కూడా బాగా ఇస్తారు, గ్యారంటీగా బాగా ఇస్తాను. నేను నవ్వులాటకి చెప్పటం లేదు, నాకంటే చాలా బాగా చెప్తారు. అంటే దాని గురించి మీకు తెలుసునో తెలియదనా? తెలుసు, ఆచరణ లేదు. రెండవది ఏం చెప్తున్నాను, దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఇంత జ్ఞానం వచ్చేసరికల్లా, ప్రేమ వచ్చేసరికల్లా, నిష్కామ కర్మయోగం అనేసరికల్లా వేషాలు వేస్తాం. అందరూ ఒకటేనండి మాకు. వద్దు, అందరూ ఒకటి కాదు. నీకు నువ్వు ఏ దేశంలో అవుతే పుట్టావు, కొంచెం పైకెత్తావు, నువ్వు ఏ దేశంలో అవుతే పుట్టావో
ఆ దేశాన్ని నువ్వు ప్రేమించు. వివేకానందని ఏమంటారో తెలుసా? ద పేట్రియాటిక్ సైంట్ అంటారు. సన్యాసి అసలు ఏం ఉండకూడదు, కానీ దేశభక్తి ఆయనలో ఎంత ఉండేదంటే దడిసిపోయేవారు మనుషులు. ఇండియా గురించి ఏదైనా ఆయన ముందు మాట్లాడాలంటే పేట్రియాటిజం. అరవిందో పేట్రియాటిజం. దేశము మీద ప్రేమ లేనటువంటి ఒక గురువుని చూపించండి నాకు. మీరేం ప్రేమిస్తున్నారు మీ దేశాన్ని? ఏం చేస్తున్నారు మీ దేశానికి? ఇదిగో ఈ దేశానికి కనీసము రోజుకి 4 సార్లు దేశంలో అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి అని అనుకుంటున్నారు. టైం ప్రకారం రెగ్యులర్గా ఒకళ్ళు ఎత్తారు చెయ్య. చదువుమంటే నువ్వేం ప్రాణం ఇచ్చాక ఏం ఇస్తావు? ప్రాణం ఇవ్వటానికి ఏముంది అక్కడ? మరి అది ఆ రెగ్యులారిటీ ఎప్పుడు వస్తుంది? వేస్తున్నామండి. ఒకటి చేస్తే మరి పక్కవాడికి ఎక్కలేదా? నువ్వు కాఫీ తాగుతూ ఉంటే, సిగరెట్ తాగుతుంటే ముందు పక్కవాడికి ఇస్తావు. ఇవా? ఎవరికి బయటికి వెళ్తున్నావు, కాఫీ ఏదో తాగుతుంటే ముందు పక్కవాడికి ఇస్తావు. ఏదైనా ఉంటే 10 మందికి వెళ్తే ముందు పక్కవాడికి ఇస్తాం, ప్లేట్ వచ్చి ఇస్తాం, తర్వాత చివరిలో మనం ప్లేట్ తీసుకుంటాం. మరి దేశ ప్రేమ ఏంటయ్యా ఇది? ఇది చెప్పడానికి సిగ్గుపడతారు, 10 మందికి చెప్పడానికి, చేయించడానికి సిగ్గుపడతారు. దేశ ప్రేమ కోసం అరవిందో వాళ్ళలాగా మీరు యోగులు అవ్వక్కర్లే, వివేకానందలాగా దేశాలు తిరగక్కర్లే, మీకు ఏ వేదాంతమో తెలియక్కర్లే, ఏమీ తెలియదు. మధ్యాహ్నం, సాయంత్రం, వీలవుతే అర్ధరాత్రి చేసుకుంటే ఎంత సేవ అవుతుంది. ఆలోచన శక్తి మీకు అవగాహన ఉందా? అందరూ కలిసి ఆలోచించగలిగితే దేశం ఏమైపోతుంది? సుభిక్షం అయిపోతుంది. మరి దానికి ఒక ఆర్గనైజేషన్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు నాకు తెలియదు. ప్రింట్ చేసేసారు, పైనాటక మీద పెడతారు. ఈ నెలలో 100 మందికి కాగితం ఇస్తాను, 100 మందితో అయితే చేయిస్తాను. మీ బంధువులతో బలవంతం చేయలేరా? మీ స్నేహితులతో బలవంతం చేయలేరా? మీరు 2 నిమిషాల పాటు మీ మాట విననటువంటి వాడి వ్యక్తులు ఉంటారా? ఉండరమ్మా. మీరు చెప్పే విధానంగా చెప్తే ఏ వ్యక్తి అయినా చేస్తాడు. కుటుంబ వాళ్ళతో మాట్లాడు, స్నేహితులతో మాట్లాడు. ఏం చేస్తానమ్మా? ఇది ఎవరి గురించి చెప్తున్నాను నేను? సమర్థ రామ్దాస్ గురించి చెప్తున్నాను. దేశ ప్రేమ. కబీర్ దాస్లా జ్ఞానం ఉన్నా కూడా నేను ఏ దేశంలో పుట్టానో ఆ దేశంలో పరాధీనంగా ఉండకూడదు, స్వతంత్రంగా ఉండాలి. అది గురువులు కోరుకుంటున్నారు. వేదాంతం చెప్పొద్దు మీరు. గురువులకి వేషాలు వేయించదు మీరు. డూ కట్ ఇలాంటి లేవు. దేశభక్తి ఉంది, జ్ఞానము ఉంది, కానీ నీ ప్రకృతి మారకపోతే ఏమంటావు? ప్రకృతి పక్కవాడిని మారమంటావు నువ్వు. పెద్ద గోళ అది. నువ్వు మాటే తప్ప నీ మాటకి విలువ లేదు. నేను కాస్త రఫ్గా మాట్లాడినా, ఒకసారి తిట్టినా మీరు ఎందుకు వింటారు? చాలామంది అంటారు మేము తిట్టగలం మాస్టారు అని. తిడితే ఆవిడ విండు. నువ్వు చెప్పింది చేస్తూ ఉంటే ఆ నమ్మకం వాడికి కలిగితే నువ్వు సీరియస్గా చెప్తే వింటాడు. కనీసం నీ మీదకి దండెత్తాడు. నువ్వు ఆచరించాలి. మేము ఆచరిస్తున్నాం మాస్టారు. ఎంతమందికి ఈ జ్ఞానయోగం గురించి, దేశ ప్రేమ గురించి మీరు చెప్పారో లిస్ట్ ఉందా మీ దగ్గర? మేము ఇంతమందికి చెప్పామండి, ఇంతమంది చేత చేయించామండి. ఇమ్మీడియట్గా ప్రశ్న అంటే ఎన్నాళ్ళు చేయించాలండి? 3 రోజులు చేస్తే చాలా? 4 రోజులు చేస్తే చాలండి పూజ? సిగ్గు లేకుండా నువ్వు ఎన్నిసార్లు తిండి తింటున్నావు రోజుకి? ఒక్కడు నన్ను అడగలేదు ఎప్పుడు తింటాం మానేయొచ్చు మాస్టారు అని. అది పుట్టిన దగ్గర నుంచి 90 ఏళ్ళు వచ్చాయి, పళ్ళు ఊడిపోయాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, తిండి మానాలనిపించదు వాడికి. కొంచెం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఏం జీవిస్తున్నారు? మీరు ఏం కబుర్లు చెప్తున్నారు? మీరు ఎటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోబోతున్నారు? ఆ గురువులతో మీరు సంబంధం పెట్టుకునేటప్పుడు షార్ట్ కట్స్ లేవు.